వెల్కమ్ టు M1 న్యూస్. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సంఘం డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 19న కరీమాబాద్లోని చెట్లొల్లగడ్డ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ప్రకటించారు. కరీమాబాద్లోని ఎస్కే గౌడ్ కళాభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్యమకారుల వివరాలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తును కూడా పరిశీలించలేదన్నారు. ఉద్యమ సమయంలో కేసులు ఎదుర్కొన్న వారిని గుర్తించి వారికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, ఉద్యమంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మరుపల్ల రవి డిమాండ్ చేశారు. అందులో కొంతమంది జైలు జీవితానికి అభివృద్ధులకు అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎట్లయితే శ్రీరామకృష్ణుడు ఆ బ్రిడ్జిని పట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చినా ఖచ్చితంగా బ్రిడ్జి విషయంగా ఇట్లనే కొన్ని అడుగులు ఉద్యమం చేసి ఆ బ్రిడ్జి ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన అనుకూలమైన ప్లేసు అనుకూల సమయంలోనే మేము పెట్టడం జరుగుతుంది. మనం 15 మంది 20 మంది ఉన్నాం. దానికి రెట్టింపు 30 మంది దానికి ప్రమాణ సొసైటీ అదేవిధంగా నిధులు కూడా మనకి తీసుకురావాలి. ఇటువంటి కార్యక్రమం జూన్ 3వ తారీఖు మనం ఒకవేళ గుర్తించకుంటే ఆనాడు పెద్ద ఎత్తున కొంచెం నల్ల జెండాతో ఏదో ఒకటి వాటి కార్యక్రమాన్ని అనుకునే కార్యక్రమం చేసేది జరుగుతుంది. తెలంగాణ ఏ విధంగా కరీమాబాద్లోని ఎస్కే గౌడ్ కళాభవనంలో తెలంగాణ వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు మేము ఆదుకుంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కోరుకున్న పథకాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కొత్త ఉద్యమకారులు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బత్తాసు పలికినట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా వర్తించలేదు. అసలైన ఉద్యమకారులు ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 16 మాసాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 6 ఐటెంలలో కూడా ఉద్యమకారులలో ఒకటి ఐటెం పెట్టడం జరిగింది. మీరు FIR ఎంత, జైలు జీవనం గడిపిల్లా, రిమాండ్ అయిందా, ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారని కూడా కారణంలో అడిగితే ఉద్యమకారులందరూ కూడా ఆ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులో పెట్టడం కూడా జరిగింది. అట్టి దరఖాస్తులు ఇంతవరకు కూడా పరిశీలించిన పాపన పోలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కమిటీలు వేస్తాను, కాలయాపన చేస్తాను. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఏ ఉద్యోగాలకి ఏం చేస్తానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. ప్రతి ఉద్యోగానికి 250 గజాల స్థలం ఇస్తానని చెప్పిండు. 25,000 రూపాయల పెన్షన్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఆగస్టు, జనవరి నాడు ఇవాళ స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న వారిని కూడా స్వాతంత్ర సమరులకు ప్రభుత్వ పరంగా గౌరవించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ప్రశంస పత్రాలు ఇచ్చి గౌరవించాలని కూడా మీ సందర్భంగా కోరుతున్నాం. మరి ఇప్పటికీ కాలయాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 19వ తారీఖున చెట్లొల్లగడ్డ వద్ద 9 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.